సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు వేముల ప్రశాంత్ రెడ్డి. రాజకీయాలు పోరాట పటిమలో కేసీఆర్ కాలి గోటికి ఉన్నది కూడా నీ మొహానికి లేదంటూ విమర్శించారు. నీకు డెఫినెట్ గా మా మహిళా శాసన సభ్యులను కన్నీళ్లు పెట్టినందుకు నీకు తగిన శాస్తి త్వరలోనే జరుగుతుంది రేవంత్ రెడ్డి. దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. మీరు తెలంగాణ మహిళా లోకం మీకు తగిన శాస్తి చెప్తుంది అని చెప్పి మా మహిళా శాసన సభ్యురాళ్ళ ఉసురు నీకు తలగక మానదు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అట్లనే కేసీఆర్ గారు రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడినా అసెంబ్లీలో. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడే మునగాడు అయిపోయినావు నువ్వు. నీ లెక్కెంత? నువ్వేటు, కేసీఆర్ గారేటు. రాజకీయాల్లో పోరాట పటిమలో కేసీఆర్ గారి కాలి గోటుకున్నది నీ ముఖానికి లేదు. కేసీఆర్ గారు సొంతంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించి, కేసీఆర్ గారు సొంతంగా ఒక రాజకీయ పార్టీని ప్రారంభించి, ఆనాడు బలవంతులైనటువంటి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరితో కొట్లాడి ఎదిరించి ఈ దేశంలో ఉన్నటువంటి 36 రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్. 2009లో మీరు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీతోటి పొత్తు పెట్టుకున్నందువల్లే మీరు ఎమ్మెల్యే అయిన సంగతి మర్చిపోవద్దు రేవంత్ రెడ్డి గారు. ఆ